స్టేట్ బ్యాంకును ట్రెజరీ బ్యాంకు అని కూడా అంటారు. ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలన్నీ దాదాపు ఈ బ్యాంకు ద్వారానే అందుతుంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు బట్వాడాలో ఈ బ్యాంకు కీలక పాత్ర పోషిస్తుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు తమ జీతాల కోసం ఏదో ఒక బ్యాంకును ఎంచుకునే సదుపాయం ఉంటుంది. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కనుక ఎంచుకొని ఆ బ్యాంకు ద్వారా జీతాలు పొందుతున్నట్లయితే అనేక ప్రయోజనాలు ఉచితంగా లభిస్తాయి. ఈ విషయం చాలా మందికి తెలియక అవకాశం ఉండి కూడా ప్రయోజనం పొందలేకపోతున్నారు. ఉదాహరణకు వివిధ రుణాలు అంటే గృహ రుణం, వ్యక్తిగత రుణం వంటి ఏ రుణం తీసుకున్నా తమ బ్యాంకులో అకౌంట్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగికి ప్రాసెసింగ్ ఛార్జీలు 50% మాత్రమే తీసుకుంటారు. అలాగే డ్రాఫ్టులు, చెక్కులు, ఎంఎంఎస్ హెచ్చరికలు అన్నీ ఉచితంగా లభిస్తాయి. అలాగే 2 నెలల జీతం ఓవర్ డ్రాఫ్ట్ కూడా పొందవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగి ఆకస్మిక మరణం సంభవిస్తే పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద 20,00,000, ఎయిర్డెంట్ ఇన్సూరెన్స్ కింద అయితే 30,00,000 చెల్లించబడతాయి. దానికి తోడు ఎస్బీఐ డెబిట్ లేదా క్రెడిట్ కార్డు హోల్డర్లకు మరో 10,00,000 చెల్లిస్తారు. అంటే గరిష్టంగా 40,00,000 ఆ ఇన్సూరెన్స్ ఉచితంగా కవర్ అవుతుంది. దీనికి గాను ఆ ఉద్యోగి తన జీతం తీసుకుంటున్న బ్రాంచ్‌కి వెళ్లి కొన్ని వివరాలు ఇచ్చి నమోదు చేయించుకోవాలి. ఆ వివరాలు ఇచ్చి నమోదు చేయించుకుంటే మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. అవి ఏంటంటే దీనికి 4 రకాల స్లాబ్‌లు ఉంటాయి. మొదటిది జీతం 10,000 నుండి 25,000 మధ్య సిల్వర్ గాను, రెండవది 25,000 నుండి 50,000 జీతం ఉన్నవారికి గోల్డెన్ గాను, 50,000 నుండి ₹1,00,000 జీతం పొందుతుంటే డైమండ్ గాను, ₹1,00,000కు పైబడి జీతం పొందుతున్నట్లయితే ప్లాటినం గాను ఈ స్లాబ్‌లను నిర్ణయిస్తారు. స్లాబ్‌ను బట్టి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. కేవలం ఖాతా ఉన్నంత మాత్రం చేత వర్తించదు. కాగా ఈ పథకం గురించి విద్యావంతులైన ఉద్యోగులకు కూడా పెద్దగా అవగాహన లేకపోవడం పట్ల బ్యాంకు ఉన్నతాధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీడియోల ద్వారా ప్రతి ఉద్యోగికి అందేలా సందేశాలు ప్రచారం చేస్తున్నారు. నమోదు చేయించుకున్న ఉద్యోగులు ఆ వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పకపోవడంతో పథకంలో ఉండి కూడా ఆ కుటుంబం ప్రయోజనం పొందలేకపోతుందట. అందుకే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వివరాలు తమ కుటుంబ సభ్యులకు చెప్పి తన మరణానంతరం కుటుంబం ప్రయోజనం పొందేలా ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ సందేశంలో కోరారు.